కానీ ఉద్యోగుల విషయంలో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యోగులకు సమాజ మద్దతు ఉన్నది. బహుశా ఈ ఏడాది కాలంలో 400 మంది 500 మంది అవినీతి కేసుల్లో పట్టుబడిండ్రు అని ఒక లెక్క వచ్చి, నాకు కరెక్ట్ గుర్తులేదు నా, కానీ వందల సంఖ్య ఉంది. నెలకి 80,000 70,000 ₹1,00,000 2 లక్షల వరకు జీతాలు తీసుకునే వాళ్ళు సొంత డిపార్ట్మెంట్లో పనిచేసి సాటి ఉద్యోగి దగ్గర లంచం తీసుకున్నాడు. ఈ మధ్యనే వచ్చింది. వీళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఏమై ఉండొచ్చు? ఉద్యోగ సంఘాలు ఏమైనా మాట్లాడితే వీటి గురించి? డెఫినెట్ మాట్లాడాలి, తప్పకుండా తప్పకుండా. ఇట్స్ ఎ క్యాన్సర్. కరప్షన్ అనేది క్యాన్సర్ లాంటిది. మొత్తం సమాజాన్ని చిదిమేస్తుంది, సమాజాన్ని వినాశనం చేస్తుంది. ఇట్ షుడ్ బి అడ్రస్డ్. మేము ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడతాం. కానీ దీనికి కారణం ఏందనేది కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు సమాజం ఆ ధోరణి పెరుగుతూ ఉంది? వాట్ ఎవర్ ద రీజన్? కేవలం ఉద్యోగులే ఉన్నారా? నా దృష్టిలో వీ కేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ కాబట్టి 10% నుంచో 20% ఉద్యోగులు అంటే వ్యక్తులు ఇట్లాంటి కరప్షన్ యాటిట్యూడ్ తోటి లక్షలు సంపాదించాలి, ఆయన పక్క ఆయన కారు కొన్నాడు, బెంచ్ కారు కొన్నాడు, నేను ఇంకా విల్లా కొనుక్కోవాలి, ఒక దురాశతోటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా తీసుకుంటాను 90 ఐ కెన్ సే 90% టీచర్సు, కింది స్థాయి స్కోప్ లేదు, ఉండదు. 50% ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టీచర్స్. ఒక 70,000 నుంచి 80,000 మంది సెక్యూరిటీ గార్డ్స్ అంటే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అంటలే నేను, బెటాలియన్స్. వాళ్ళకు స్కోప్ ఉండదు. టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు స్కోప్ ఉండదు, యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కోప్ ఉండదు, లెక్చరర్స్ స్కోప్ ఉండదు. ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోకల్ నాన్ ఫోకల్ అని పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పటికి. ఫోకల్ అంటే డబ్బులు సంపాదించేది సీటేమో, అసలు ఏ జీవోలో ఉండదు. నాకు ఐ డోంట్ నో, అంటే ఇన్ని కాలను ఫోకల్ నాన్ ఫోకల్ ఏందో అర్థం కాదు. అర్థం కాలేదు. ఫోకల్ అంటే మంచి ఇన్కమ్ వచ్చే పోస్ట్ అనుకుంటారు వాళ్ళు సహజంగా. నాన్ ఫోకల్ అంటే పనికిరాని పోస్ట్ అని. ఆ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్లో ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులు ఉంటాయి. ఒక 10% ఆఫ్ ఎంప్లాయీస్ మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. తప్పకుండా వాడు తప్పు చేసినప్పుడు శిక్షించాలి డెఫినెట్గా. ఆ ధోరణిని అడ్రస్ చేయాలి సమాజం, ప్రభుత్వాలు ఎప్పటికైనా. ఇప్పుడు ఇవాళ ఎందుకు టీఏలు అడుగుతున్నాయి, ఎందుకు పిఆర్సీలు డిఎల్ ఎందుకు అడుగుతాయంటే, ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఎందుకంటారంటే ఇట్స్ ప్రైజ్ ఇండెక్స్ అంటాం. అంటే నిత్యం ధరల పెరుగుదల కారణంగా ఉద్యోగులకి కొనుగోలు శక్తి పెంచడానికి డిఎల్ ఇస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఉంది పిఆర్సీ అని, జీతాలు పెంచడం. ఇంట్లో పనిచేసే మన డ్రైవర్ కూడా ఏంటంటే తర్వాత జీతం పెంచుతారా అంటాడు. అవునగా అన్న, మన ఇంట్లో పనిచేసే స్వీపర్ కానీ ఎవరైనా ఏం సార్ 5,000కి చేయాలన్నా, పెంచు సార్, బయట ఏమొస్తుందో సార్ అంటాడు. సహజంగా ధరల పెరుగుదలతో పాటు జీతాల ఇన్కమ్ పర్చేజింగ్ కెపాసిటీ పెరగాలనేదే ఇట్స్ ట్రెండ్. దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాలి. నా కోణంలో ఎట్లా అడ్రస్ చేయొచ్చు అంటే, ఈ టీఏలు డిఆలు కూడా పెంచాల్సిన అవసరం లేదు. కరప్షన్ చేస్తే డిస్మిస్ చేయి జైలుకి, తప్పు చేస్తే. బట్ ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఏముంటుందంటే సామాజిక బాధ్యత, అటువంటి ఎంప్లాయీస్. ఏ ప్రభుత్వాలు చెప్పుకున్న చాలా సందర్భాల్లో చెప్పుకుంటారో ఇవి అడ్రస్ చేయరు. ఏ ప్రభుత్వాలైనా ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాయన్నా, ఫ్రీ హెల్త్ గురించి మాట్లాడతారా? నువ్వు ఉచిత విద్య వైద్యం, ఈ ప్రపంచానికి కావాల్సింది ఉచిత విద్య వైద్యం. చాలా దేశాలు ఉంది, అనేక డెవలప్డ్ ఎకానమీ, చాలా దేశాల్లో ఉన్నది అది. మెనీ మోర్ డెవలప్డ్ ఎకానమీస్ అడ్రస్సింగ్ దీస్ ఇష్యూస్. అమెరికా లాంటి దేశం కావచ్చు, ఇంగ్లాండ్ లాంటి దేశం కావచ్చు, చైనా లాంటి దేశం కావచ్చు, చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందిన దేశాలే తన ప్రజలకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తుంది, హెల్త్ ఫ్రీ ఇస్తుంది. మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీ 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినాక ఈ దేశం ఎందుకు విఫలమైంది? ఫ్రీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవ్వలేకపోతుంది. నీ బిడ్డనో నా బిడ్డనో మీ మదరో మా మదర్ హాస్పిటల్ అవుతుంది, ఇవాళ 10 లక్షల బిల్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అడ్రస్ చేయలేకపోతున్నాం, అక్కడ ఫెసిలిటీ డాక్టర్ ఉండడు, మందులు ఉండవు. ఇది ఎందుకు, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు మొత్తం ఈ సమస్య? నెలకింత ఆదాయం లేని వాళ్ళు మరింత ఎక్కువ ఎదుర్కొంటున్నారు. దుర్మార్గం, దారుణం. నిర్దిష్టమైన ఆదాయం వచ్చే వాళ్ళు ఎంతో కొంత, ఇప్పుడు గౌరవప్రదమైన జీవితం ఉంది, కుటుంబానికి పిల్లలకు బట్టలకు ఎంతో కొంత మెరుగైన జీవితమే కదా. ఏ జీవితం లేని వారు ఉన్నారు. అదేంటున్నా, ఇది మొత్తం సమాజానికి, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ అన్న, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య ఇది. నీకు ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషను, జీవితకాలంలోకి ఇల్లు కట్టిస్తే అది కింది స్థాయి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఉద్యోగి కావచ్చు. ఆ తర్వాత వాడేమైనా తప్పు చేస్తే
మీకు జీతం సరిపోలేదు అని లంచాలకు తప్పు చేస్తే నువ్వు డిస్మిస్ చేయి సర్వీస్లోకి జైల్లో పెట్టు. కానీ నువ్వే స్కోప్ ఇస్తావు, యు ఆర్ గివింగ్ ఏ స్కోప్. నీకు ఎందుకు రిఫార్మ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటాం, ఎందుకు సుప్రీం పవర్స్ ఇస్తున్నావు ఆ అధికారులకి? ప్రభుత్వం అంటే మొత్తం అధికారులకి అని సుప్రీం పవర్స్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు? రాజ్యాంగం ఒప్పుకుంది అట్లా? ఎంప్లాయీస్ ఆర్ నాట్ సుప్రీం అథారిటీ, దే ఆర్ సబార్డినేట్స్, ఎగ్జిక్యూటరీస్. వాడు ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేయలేదు, వెంటనే అడుగు, ఎందుకు అడగవు? ఎందుకు వాని మీద యాక్షన్? నెల జీతంలో ఒక రోజు జీతం ఎందుకు కట్ చేయవు? ఇట్స్ అ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, బట్ రైట్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంది చాలా దేశాల్లో, రైట్ టు సర్వీస్. సో నీకు సేవలను పొందడం అనేది ప్రజల హక్కు. సేవ చేయడానికి నువ్వు ఆల్రెడీ నెల జీతం తీసుకొని మళ్ళీ నీకు అదనంగా ఖర్చులేంటి? ఈ 10 ఏళ్ల ధోరణిలో తెలంగాణ మేము ఊహించని తెలంగాణ ఏంటంటే, నేను బహిరంగంగా చెప్పదలుచుకున్నాను, కింది స్థాయి ఉద్యోగులు అటెండర్లో క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉద్యోగం నెల జీతం సరిపోకపోతే ఏదో పక్కపక్కల సంపాదించుకునేది మనం చూసి 500, 1000, 2000, 10,000 ఇప్పుడు పెరిగిపోయింది. అదంతా 500 కాదు కదా, 50,000 లక్షలు పోయింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా చిన్న జిల్లాలు అయిపోయిన తర్వాత పేర్లు నేను చెప్పదలుచుకున్న, నాకు పేర్లు ఉన్నాయి నా దగ్గర, దే ఆర్ మై ఫ్రెండ్స్. కలెక్టర్లే బహిరంగంగా ఎన్ని కోట్లు ఇస్తావు? కలెక్టర్లే ఓపెన్గా ఎన్ని లక్షలు ఇస్తావు? లంచమే, ఇంకేం లేదు. ఇంకో వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ కాదు, అది లంచమే. వాళ్ళకు ఒక ప్రాక్సీ ఏజెంట్స్ని పెట్టుకొని, నార్త్ తెలంగాణలో ఒక కలెక్టర్ ఉంటే సౌత్ తెలంగాణ ఒక ఏజెంట్ పెట్టుకొని, ఈస్ట్ తెలంగాణలో కలెక్టర్ ఉంటే వెస్ట్ తెలంగాణ ఇంకో ఏజెంట్ పెట్టుకొని, ఏజెంట్ల ద్వారా వసూలు చేసినటువంటి నీచమైన సంస్కృతిలో తెలంగాణ ఉంది. ఇది ప్రజలకు ప్రభుత్వాలు తెలియదా? ప్రభుత్వాలు పెంచి పోషించట్లేదా? సరే, అడపా దడపా కొంత ఇది కూడా జరుగుతుంది అన్న పాపం. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఏసీకి పట్టిస్తారు ఇలా పాపం. అట్లా బలై నేనున్న సీట్లో కూర్చున్నా, నా అడమెన్సీ అనుకోండి, ఎమ్మెల్యే చెప్తున్నాను, మంత్రి చెప్తున్నాను, అధికారి చెప్తున్నాను, నేను స్ట్రిక్ట్గా నా రూల్ ఏందో నేను పాటిస్తా అన్నాళ్ళ వాడు కూడా బలవుతుంటారు అప్పుడప్పుడు. అట్లాంటి వాళ్ళు కూడా బలవుతారు. అంటే డబ్బులు తీసుకొచ్చి జేబులో పెట్టి పట్టిస్తారు. వీడు నీళ్ళు కూడా ఎక్కువైందిరా, మన మాట వింటలేడు, పని చేస్తలేడు, పైసలు తింటలేడు, పని చేస్తలేడు, పైసలు తింటలేడు. అని వీడేవాడురా, పైసలు తినేటోడు కాడు, పని చేసేటోడు కాదు. పని అంటే రూల్ ప్రకారం చేయాలి. అవును. సో ఇట్లాంటి వాళ్ళు కూడా బలైనటువంటి సంఘటనలు చూస్తాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ కరప్షన్ స్టేట్ తెలంగాణలో అనేక రకాల, తెలంగాణ స్టేట్లో ఊహించిన తెలంగాణ అయితే కాదన్న, టు బి ఫ్రాంక్, మీరైనా నేనైనా. వాట్ వీ వర్ ఎక్స్పెక్టెడ్ ద తెలంగాణ, ఇట్ ఈస్ నాట్ నౌ. ఇవాళ గ్రామాల వారీగా ఏరులై పారుతుంది మద్యం. గ్రామాల వారీగా 6-7 గంటలకే వచ్చి నిలబడతారు లైన్లో. డ్రగ్స్ అది సరిపోతలేదు, మత్తు ఎక్కుతలేదు. ఎట్లా వచ్చిందో అది అంటే వాడు లిక్కర్ తాగితే మత్తు ఎక్కుతలేదు, డ్రగ్స్కి అలవాటు పడుతుంది యువత. జస్ట్ 8th క్లాస్ పోరలు, 10th క్లాస్ కూడా 8th క్లాస్ పోరల నుంచి డ్రగ్స్కి అలవాటు పడడము, మద్యానికి అలవాటు. యూ మైట్ బి, మీకు తెలుసన్నా, ఇండియాస్ అండ్ వాట్ ఈస్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ. హైయెస్ట్ కన్జంప్షన్ ఏ స్టేట్లో లేదు. 50% ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ డ్రింకింగ్. 50% పాపులేషన్, 50% ఆఫ్ పాపులేషన్, బోత్ మెన్ అండ్ ఉమెన్. ఇక డ్రగ్స్ లెక్కలేదు. అది ఏ స్టేట్లో లేదు. నేను నార్త్ ఈస్ట్ స్టేట్లో 1-2 స్టేట్లో అక్కడ చలి వాతావరణం ఉన్న కొత్త, ఎక్కడ మిజోరాం లాంటి చిన్న స్టేట్లో ఉంది. వీఆర్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్, హైయెస్ట్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ ఎక్సైజ్. అంటే ఏం ఆశిస్తున్నావు తెలంగాణలో? బాగా తాపు, తిను, ఆదాయం తెచ్చుకో, ఫ్రీబీస్ ఇచ్చేసేయి, ఇష్టం ఉన్నట్టు పథకాలు ఇచ్చేసి వాడు ఖర్చు పెడితే మళ్ళీ గుంజుకో. అంటే ఇవాళ చాలా కేసులన్నా మనం బాధ అనిపిస్తుంది. నియర్లీ 15 to 20% కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయి. బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్స్ లెక్కలేదు. వీళ్ళ ద్వారా ఎవరు బతుకుతున్నారు? హాస్పిటల్ బతుకుతున్నాయి. అవును. కుటుంబాలు చిన్న ఒక ఎగ్జాంపుల్ అన్న, సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు, సరే కేసీఆర్ ఈజ్ ఎ పొలిటీషియన్ కాబట్టి ఆయనకి ఏది కావాలో అది తీసుకున్నాడు. ఆ కుటుంబ సర్వేలో దాదాపు 10 లక్షల మందో మేబీ ఆ సర్వే రోజుకి 2 lakhs మందిలో ఒక డేటా ఉండే విడోస్.
నౌ ఇట్ ఈస్ రీచ్ టు 15 to 20 lakhs. 20 లక్షల మంది విడోస్ విడోస్ ఉన్నారు తెలంగాణలో. మీరు సర్వే తీసుకోండి, నేను రీసెంట్గా నేను చూశాను. 15 to 20 lakhs విడోస్ ఉన్నారు. చిన్న ఏజ్ పాపం 20 years 25 years పెళ్ళిళ్ళు అయితే. రీజన్ అదే చెప్తున్నాను, ది రీజన్ ఏందని. ఇది ఒక్కటేనా? ఇట్స్ అ ఫ్యాక్ట్ అన్నా, మీరు సర్వే తీసుకున్నా, ఐఎమ్ నాట్ డినయింగ్. 15 to 20 lakhs ఇవాళ విడోస్ ఉన్నారు. విడోలకు కారణం ఏంటంటే యంగ్ అంటే భర్త కష్టం చేయడు, పొద్దున్న లేచి తాగుతాడు, కష్టం చేసిన సాయంత్రం కల్లా తాగుతాడు, డ్రగ్స్కి అలవాటు పడతాడు, అది సరిపోకపోతే ఇంకేదో అలవాటు పడతాడు. వాని కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. వాడు కిడ్నీ ఫెయిల్యూర్, ఒకటేనా తాగుడు? చాలా కారణాలు చాలా కిడ్నీ ఫెయిల్యూర్, వాట్ ఎవర్ ద రీజన్ అన్న. సూసైడ్ జరుగుతాయి, మనకు చాలా రకాల సూసైడ్ జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతాయి, తాగుడు అలవాటు వాడి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి. ఇందులో ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, బీపీ, షుగర్లు. ఇవి ఒక ఆ ఎర్నింగ్ పర్సన్ ఫ్యామిలీలో చచ్చిపోతే ఫ్యామిలీకి ఎవడు దిక్కు అన్న, పిల్లలకి ఎవడు దిక్కు? ఇవాళ గ్రామాలలో ఉందన్న, మీరు చూడండి. ఇవాళ వీటికి ఏం పథకాలు ఏం రచిస్తున్నారు అంటే, ఈ వీడియోస్కి పెన్షన్లు ఇస్తే ఓట్లు వస్తాయని. ఎందుకు వీడియోలో అయితే నా సమస్యని అడ్రస్ చేయం. సీరియస్ ఇష్యూ మీరు మాట్లాడారు. వీడియోలు ఎందుకు అడ్రస్ చేయం మనం? ఆ వీడియోలకి పైసలు ఇస్తే, మన పెన్షన్ ఇస్తే ఓట్లు వస్తాయి. అంటే ఈ కాంగ్రెస్ అనే కాదు, ప్రభుత్వాలైనా. నేను రాజకీయాల గురించి మాట్లాడతాను. ఎస్ కరెక్ట్, సీరియస్ ఇష్యూ ఇది. ఇవన్నీ మౌలికమైన అనేక సమస్యను అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ని పక్కకు పెట్టి, సరే నీళ్లు రావాలి, మేము వద్దాం, నిధులు నియామకాలు కొట్లాడినాం. ఇంకా భిన్నమైన తెలంగాణ, ఇట్స్ అ రిచ్ కంట్రీ, రిచ్ స్టేట్.